హలో పిల్లలు, ఈరోజు మనం ఘర్షణ శక్తికి సంబంధించిన మంచి చెడుల గురించి తెలుసుకుందాం. అలాగే ఘర్షణని ఎలా పెంచాలో ఇంకా తగ్గించాలో తెలుసుకుందాం. ఘర్షణ మంచిది కాదని మనం అనుకోవచ్చు, కానీ అది అవసరం కూడా. మీరు ఐస్పై నడవగలరా? ఇది చాలా కష్టం, ఎందుకంటే దీని ఉపరితలం చాలా నున్నగా ఉంటుంది. అంతేకాక ఐస్ పైన చాలా తక్కువ ఘర్షణ ఉంటుంది. మనం నడవటానికి ఘర్షణ అవసరం. మీరు గమనించినట్లయితే చాలా నునుపుగా ఉండే బ్లాక్ బోర్డుపై చాక్తో రాయలేరు, కానీ గరుకుగా ఉండే బ్లాక్ బోర్డుపై రాయగలరు. ఎందుకంటే గరుకుగా ఉండే బోర్డుకి చాక్ పీస్లోని అణువులతో రాపిడి జరిగి అవి బోర్డుకి అతుక్కొని బోర్డు మీద రేఖలు ఏర్పడతాయి. ఘర్షణ వల్లే కార్లు రోడ్డు మీద పరిగెత్తగలవు. రోడ్డుకి టైర్కి మధ్య సరైన పట్టు ఉంటేనే కారు సరిగ్గా రోడ్డుపై నడవగలదు. ఒకవేళ టైర్కి రోడ్డుకి మధ్య ఘర్షణ లేదని ఊహిస్తే కారుని స్టార్ట్ చెయ్యలేము, ఆపలేము, లేదా దాని దిశ వేగాన్ని మార్చలేము. మరిప్పుడు మీకు తెలిసిందా ఘర్షణ ఎంత ముఖ్యమో? మంచు కురిసిన రోడ్లపై జారుడుగా ఉండటానికి కారణం మంచు అణువులు నీటి వలన ఘర్షణ తగ్గడమే. ఎవరైనా ఈ మంచు రోడ్లపై సైక్లింగ్ చేయడాన్ని ప్రయత్నిస్తే టైర్లు జారి ప్రమాదానికి కారణమవుతుంది. మీకు గనక సైకిల్ ఉంటే చక్రంపై బ్రేక్ ప్యాడ్ని గమనించే ఉంటారు. మీరు బ్రేక్ వేసినప్పుడు ఈ గరుకు ప్యాడ్స్ సైకిల్ రిమ్ని వ్యతిరేక దిశలో నొక్కడం మొదలుపెట్టడంతో చక్రం అధికమైన ఘర్షణ వల్ల ఆగిపోతుంది. అగ్గిపుల్లను అగ్గిపెట్టెపై వ్యతిరేకంగా గీచినప్పుడు పుల్లని వెలిగించడానికి ఇది అవసరమైన మంట ఘర్షణ వల్ల ఏర్పడుతుంది. ఘర్షణని సాధారణంగా అవసరమయ్యే నష్టంగా కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది ఎంత అవసరమైనా మనం ఉపయోగించే శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి. కొన్ని సందర్భాలలో ఘర్షణ అవసరం, దానిని పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరి ఘర్షణని పెంచడం ఎలా? ఒకవేళ మీ షూలోని అడుగు భాగంలోని గళ్లను పరిశీలించినట్లయితే అవి నేలని గట్టిగా పట్టి ఉంచి బూట్లకు నేలకు మధ్య మంచి గ్రిప్ని ఏర్పరిచి మీరు సురక్షితంగా నడవడానికి తోడ్పడతాయి. కార్లు, ట్రక్కులు, బుల్డోజర్ల టైర్లకు చేయబడిన ట్రీడింగ్ కూడా గ్రౌండ్పై మంచి గ్రిప్ని ఏర్పరుస్తాయి. జిమ్నాస్టులు, కబడ్డీ ఆడేవాళ్లు చేతులకు చాక్ పౌడర్ని చక్కటి పట్టుకై రాసుకుంటారు. దీనివల్ల చెమటని పీల్చుకొని ఘర్షణ పెరిగి మంచి పట్టు ఏర్పడుతుంది. కానీ ఘర్షణ అన్ని వేళలా మంచిది కాదు. ఘర్షణ నష్టాన్ని కూడా కలగజేస్తుంది. యంత్రాలలోని స్క్రూలు, షూలోని సోల్, యంత్రాలలోని ఇతర భాగాలకు ఘర్షణ వల్ల నష్టం కలుగుతుంది. చాలా యంత్రాలలోని వివిధ భాగాలలో ఘర్షణ వల్ల శక్తి నష్టమే జరగడమే కాక అవి నష్టపోవడానికి కూడా కారణమవుతుంది. కొన్ని సందర్భాలలో ఘర్షణ అవసరం లేనప్పుడు మనం దాన్ని తగ్గిద్దాం అనుకుంటాం. ఘర్షణని ఎలా తగ్గించాలి? యంత్రాలలో తిరుగుతున్న భాగాలలో నూనె, గ్రీజ్ను వాడడం వల్ల వాటి మధ్య ఘర్షణని తగ్గిస్తారు. ఈ పదార్థాలు వాడడం వల్ల యంత్రభాగాల మధ్య పలచని పొర ఏర్పడి వాటి మధ్య ప్రత్యక్షంగా ఒకదానితో ఒకటి ఒరుసుకోవు. ఘర్షణని తగ్గించడానికి వాడే పదార్థాన్ని కందెన అంటారు. మనం సాధారణంగా నూనెను తలుపు సందులో కందెనలా వాడతాం, అవునా? ఇది కదిలే భాగాల మధ్య ఘర్షణ తగ్గించి తలుపు సులభంగా, సున్నితంగా, శబ్దం లేకుండా తిరగడానికి వీలవుతుంది. క్యారం బోర్డుపై మీరు సన్నని పౌడర్ని ఎందుకు చల్లుతారు? ఎందుకంటే అది బోర్డు, స్ట్రైకరు, కాయల మధ్య ఘర్షణని తగ్గిస్తుంది కాబట్టి. దీనివల్ల స్ట్రైకర్, కాయలు బోర్డుపై సులభంగా జారడానికి ఉపయోగపడుతుంది. ఇక ప్రవాహ ఘర్షణ లేదా డ్రాగ్ ఫోర్స్ని ఎలా తగ్గించవచ్చు? ప్రవాహ ఘర్షణ తగ్గించడానికి అవి అంటే ఆయా ప్రవహించే భాగాలకు సరైన ఆకృతులు ఇవ్వడం జరుగుతుంది. విమానాలు, జెట్లు వగైరాలు ప్రత్యేక ఆకృతులలో అంటే చేపల వంటి ఆకృతులలో తయారు చేయబడతాయి. దీనివల్ల అవి గాలిలో ప్రయాణించేటప్పుడు ఎదురయ్యే ఘర్షణని తగ్గిస్తాయి. ఇప్పుడు మననం చేసుకుందాం.
ఘర్షణ మన అనేక కృత్యాలకు చాలా అవసరం. ఉపరితలాలను గరుకుగా మార్చడం వల్ల ఘర్షణని పెంచవచ్చు. బూట్ల యొక్క గళ్లను, వాహనాల టైర్లను చెక్కడం వల్ల ఘర్షణని పెంచుతారు. కొన్నిసార్లు ఘర్షణ అవసరం ఉండదు. ఘర్షణ తగ్గించడానికి కందెనలు వాడతారు. ప్రవాహ ఘర్షణ తగ్గించడానికి అవి చలించే భాగాలకు ప్రత్యేక ఆకృతులను ఇస్తారు. ఉదాహరణకి చేప వంటి ఆకృతన్నమాట. ఈ రోజుకి ఇంతే పిల్లలు. మళ్ళీ కలుద్దాం. బాయ్.